सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं सादयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం గత వారం మీరు ఫాలో అయినట్టయితే సాయిబాబా రూపురేఖలు అనే ఒక దాని గురించే మాట్లాడుతూ వస్తున్నాం. ఇంకా కూడా సాయిబాబా రూపురేఖల గురించి. ఈ సాయిబాబా రూపురేఖలు అనే దాంట్లో హేమంత్ పంత్ గారు చెప్తున్నారు, బాబావారి గురించి వాళ్ళ ఆలోచన అలా ఉండేది అప్పట్లో. అంటే బాబావారు వాక్కుకి, బాబావారి ప్రసాదానికి, బాబావారి పాదతీర్థానికి వారు ఎంత విలువిచ్చేవారు అప్పట్లో అనేది ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. మనం ఎక్కడ ఆపామంటే వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది అని చెప్పాడు. వారి ఆజ్ఞ, బాబావారు ఏదైతే చెప్పారో, ఆజ్ఞ అంటే అర్థం ఇలా చెయ్యి అనేది ఆజ్ఞ, ఆర్డర్. సందేశం అంటే మీ ఇష్టం, చెయ్యొచ్చు చేయకపోవచ్చు, సందేశం అంటారు దాన్ని. అరే మీకు సందేశం ఇచ్చాను నాయన అంటే ఆ సందేశం తీసుకున్నవాడు, స్వీకరించినవాడు దాన్ని ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. ఎందుకంటే సందేశం ఇచ్చాడు అంతే, ఉపదేశం ఇచ్చాడు. ఆజ్ఞ అంటే అర్థం కాదు. ఆజ్ఞ అంటే నువ్వు ఖచ్చితంగా పాటించాల్సిందే, దాన్ని ఆర్డర్ అంటాం. కోర్టు ఆర్డర్ వేసింది అంటే పాటించాల్సిందే, నీకు చాయిస్ లేదు ఇంకా. కాబట్టి బాబావారు ఆజ్ఞ వేశారు అని అంటే దాన్ని పాటించాలి. వారి వాక్కు మాకు వేదవాక్కు. వేదవాక్కు అంటే వేదములు ఏదైతే చెప్పాయో, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం హిందువులుగా మనం వేదం చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆచరిస్తాం. దాంట్లో ఇలా చేయకపోతే ఏమవుతుంది అనేది ఉండదు. ఇంకా వేదం చెప్పిందా అంతే, అయిపోయింది అంతే, దానికి ఇంకా తర్కం ఉండదు. అలాగా బాబావారు ఏదైతే చెప్పారో అది ఆజ్ఞ. ఇక్కడ మనకు వచ్చిన ఒక సమస్య ఏమవుతుందంటే, మనకు తెలిసినటువంటి జ్ఞానం ఇంతకుముందు వేద జ్ఞానం అనుకోండి, ఉదాహరణకి ఉపవాసాలు, ఉపవాసం ఉండడం, ఏకాదశి ఉపవాసాలు అనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ బాబా దగ్గరికి వచ్చేసరికి బాబావారి ఆజ్ఞ ఉపవాసం ఉండదు. లేదండి అది ఏదో ఎవరికో ఒకరికిద్దరు చెప్పారంటే కాదు, ఆయన ప్రతి ఒక్కరికి చెప్పారు. చెప్పడం కూడా కాదు, ఉపవాసం ఉంటానని ఎవరన్నా అంటే దగ్గరుండి భగ్నం చేసేవాడు. అది శ్యామాకి ఉంది, తాత్యాకి ఉంది, అందరికీ అనుభవం ఏంటంటే ఉపవాసం ఉండనిచ్చేవాడు కాదు బాబా. మరి శాస్త్రం ఏమో ఉపవాసం ఉంటే మంచిది అంటున్నారు రెండు రకాలుగా, శారీరకంగా, మానసికంగా. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, అది ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే ఫిజికల్గానేనా? కాదు, ఫిజికల్గా ప్లస్ మెంటల్గా. ఉపవాసం అంటే ఆహారాన్ని విస్మరించడంతో పాటుగా నీ ఆలోచనలన్నీ కూడా భగవంతుడి దగ్గరగా ఉంటే దాన్ని ఉపవాసం అంటారు. మనం రాను రాను ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని మానేయడమే ఉపవాసం అనే దగ్గరకు వచ్చి ఆగిపోయినాం మనం. నేను ఉదయాన్నే టిఫిన్ తినండి ఉపవాసం, మధ్యాహ్నం భోజనం తినండి ఉపవాసం. నువ్వు తినకపోతే ఉపవాసం కాదు అది. అలాంటి ఉపవాసం చేస్తే పుణ్యం వచ్చే పడైతే నిత్య దరిద్రులకి ఎప్పుడూ ఉపవాసమే. వాళ్ళకి ఎప్పుడూ పాపం ఆకలిస్తే అన్నం ఉండదు. ఒక్కొక్కరు పస్తులు ఉంటారు, ఒక రోజుకు ఒక పూట కూడా దొరకని వాళ్ళు ఉన్నారు. వారందరికీ పుణ్యం రావాలి కదా, అది కాదు. కాబట్టి ఉపవాసం అంటే ఫిజికల్గా, మెంటల్గా, అంటే భగవంతుడి గురించి ఆలోచించేటువంటి సమయం. అంటే ఉపవాసం చేస్తున్నాను మధ్యాహ్నం దాకంటే ఇంకేం ఆలోచించకుండా నువ్వు ఎవరినైతే నమ్ముతావో ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండడం ఉపవాసం. బాబావారు ఎందుకు వద్దన్నారు ఉపవాసాలు అని అంటే ఆయన యాంగిల్ వేరు. ఆయన ఒక మాట అన్నారు, నా బిడ్డలు పొస్తు ఉంచడానికా నేను ఇక్కడ ఉండేది అన్నాడు. అంటే అక్కడ ప్రేమతత్వం, ఆ తల్లి మనసు అది. నా బిడ్డలు పొస్తుండడానికా నేను ఉండేది అంటే ఉపవాసం ఉండడాన్ని ప్రేమ మార్గంలో ఆయన ఖండించాడు. అంతేగాని ఉపవాసం ఉండడం ఇష్టం లేదు అంటే నేనుండగా నీకేందుకు. ఉదాహరణకి ఒక తల్లి అనుకోండి, బిడ్డకి ఎప్పుడైనా అన్నం పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఉపవాసం, ఇప్పుడు మా ఇంట్లో అనుకోండి, నాకు చాలా అనుభవం, నేను ఆకలికి ఉండలేను.
మా అమ్మ ఎప్పుడన్నా 11-12 గంటల దాకా ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వస్తే నన్ను ఉండలేదు, నాకు పెట్టేస్తుంది. నువ్వు ఉండలేవురా, నువ్వు తిని అంటుంది. మరి ఉపవాసం ఉండాలి కదా, దేవుడు పెట్టేదా తినకూడదంటే వద్దొద్దు నువ్వు ఉండలేవు తిని. అది బాబా తత్వం, ఇంకేం లేదు ఆడ. కాబట్టి వారు ఆజ్ఞ ఏదైతే చెప్పారో చాలా విషయాల్లో చాలామంది భక్తులను ఉద్దేశించి ఇది చెయ్యి అని చెప్పారు. అది అందరికీ వర్తిస్తుంది, సాయి బంధువులు అందరికీ వర్తిస్తుంది. ఒక భక్తుడిని ఉద్దేశించి చెప్పాడంటే అందరికీ వర్తిస్తుంది. కొన్ని విషయాలు మాత్రం వారికి మాత్రమే వర్తిస్తాయి, అందరికీ వర్తించవు. ఆ మనం ఆ లౌక్యాన్ని అర్థం చేసుకోవాలి. బాబావారు ఉదాహరణకి నానాసాహెబ్ డెంగ్లే లాంటి వాళ్ళని, అయ్యా నీకు వివాహం, నీకు సంతానం లేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకో అని చెప్పి చాలామందికి 3వ పెళ్ళిళ్ళు చేపించాడు కదా. మరి అందరికీ సంతానం లేని వాళ్ళందరికీ బాబావారు చెప్పారు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోమని అర్థం కాదు కదా, అది వారికి సంబంధించింది మాత్రమే. అందువల్ల వారి ఆజ్ఞ మాకు వేదవాక్కు, ఏం చెప్తే అది. అందుకని కాకాసాహెబ్ దీక్షిత్ బ్రాహ్మణుడైనప్పటికీ మేకను నరకడానికి ఆయన దోవతుని ఎగబెట్టి కత్తెత్తుకున్నాడు పైకి. అప్పుడు ఆయన అన్న మాట కూడా ఏంటి, బాబా శాస్త్ర ప్రమాణాలు మాకు అవసరం లేదు, ఇది పుణ్యమా పాపమా మాకు అవసరం లేదు, నా గురువు చెప్పింది చేయడమే నా ధర్మం. కాబట్టి నా గురువు మేకను నరకమంటే నరకడమే. అయ్యో నేను బ్రాహ్మణుడిని కదా, అలాంటి పాపం చేయకూడదు కదా, ఈ తర్కం నాకొద్దు అని తేల్చి పారేశారు. అందువల్ల బాబా ఆజ్ఞ వేదవాక్కు, దాంట్లో తిరుగులేదు ఇంకా. అందువల్ల సచ్చరిత్రని ఎందుకు మనం పాటిస్తాము అంటే సచ్చరిత్రలో ఏం చెప్పబడిందో అంతే. ఇప్పుడు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని నమ్మే వాళ్ళకి భగవద్గీత ప్రమాణం, భగవద్గీతలో ఏది చెప్తే అది అంతే. ఇంకా అదేవిధంగా ఇస్లాం సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి ఖురాన్ ప్రమాణం, క్రైస్తవులకి బైబిల్ ప్రమాణం, మనకు సాయి బంధువులకి సచ్చరిత్ర ప్రమాణం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే క్రైస్తవుడు క్రైస్తవుడుగానే ఉంటాడు, ముస్లింగానే ఉంటాడు, హిందువు మాత్రం 10 రకాల అవతారాలు ఎత్తుతాడు. మనకున్నది అవతారాలు ఎక్కువ, మనం కూడా అవతారాలు ఎత్తుతాం. అంటే నేను సాయి భక్తుణ్ణి అని చెప్పుకోగలిగిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. లేదంటే నేను అందరి దేవుళ్ళు మొక్కుతాను, బాబా కూడా అందులో ఒకటి అని అంటే చెప్పలేదు. బాబా వారికి సంబంధించినటువంటి వరకు మనకు శాస్త్ర ప్రమాణం ఏది అంటే సచ్చరిత్ర, లేదా బాబావారు అనుమతి ఇచ్చిన గ్రంథం ఏదైనా సరే అది. మీకు వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారి ఊదీ ప్రసాదము ఇక్కడ చాలా గమ్మత్తు ఏంటంటే, ఊదీ ప్రసాదం అంటే బాబావారు దునిని వెలిగించి ఆ దుని ద్వారా వచ్చినటువంటి బూడిదనే ఊదీగా పెట్టేవాళ్ళు, అది ఊదీ ప్రసాదం. ఇప్పుడు అదే ఊదీ ప్రసాదాన్ని బాబావారు పెట్టడానికి మనం పెట్టడానికి తేడా ఉంటుంది. అక్కడ ఊదీకి ప్రాధాన్యత ఉందా, బాబావారి స్పర్శకి ప్రాధాన్యత ఉందా? స్పర్శకే ప్రాధాన్యత ఉంది. ఊదీకి ఆ మహత్యం ఉండదు. ఊది మామూలే, దునిలో ఊదినే. కానీ ఆ ఊదీని ఏ సంకల్పంతో నువ్వు తీసుకుంటున్నావు అన్నది ప్రధానం. ఆ ఊదిని తీసుకొని అయ్యా ఇది బాబా ప్రసాదంగా స్వీకరించండి అంటే దానికి మహత్వం వచ్చేసింది. అలా కాకపోవచ్చంలో మన ఇంట్లో పొయ్యి వెలిగించినప్పుడు వచ్చేది కూడా అదే ఊదినే, అది కూడా బుడిదే, కానీ అది ప్రసాదం కాదు. అందువల్లనే మనం తినేటువంటి ఆహారం ప్రసాదం కాదు, ఆయనకి సమర్పిస్తే ప్రసాదం. అందువల్ల చిన్న చిట్కా ఏం చెప్తారు, అయ్యా నువ్వు ఎటూ తింటున్నావు కాబట్టి రోజు ఆహారం తినేటప్పుడు ఇది బాబాకి సమర్పితం అని చెప్పేసి తిన్నట్లయితే నువ్వు ప్రసాదాన్ని తిన్నవాడు అవుతావు. ప్రసాదాన్ని తిన్నట్టయితే ఏ రోగాలు ఉండవు, ఆహారాన్ని తిన్నట్టయితే రోగాలు వస్తాయి. సింపుల్ టెక్నిక్, ఆయనకి నివేదించి తినడం ఏదైనా సరే. కాబట్టి ఊదీ ప్రసాదం బాబా చేతులతో ఇస్తే అది అద్భుతాలు చేసింది. బాబావారి సంకల్పం చేసి నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారు అసలు ఊదీ లేకపోయినా అక్కడ ఉండే మట్టిని తీసుకొని ఇది బాబా ఊదీ అని పెట్టుకోమంటే కూడా అది కూడా ప్రభావితం అయింది, బాగా ప్రభావం చూపించింది. కాబట్టి అప్పట్లో ఊదీ ప్రసాదం మా పాపాలన్నీ కడిగి పడేసేది. ఊదీ ప్రసాదం మమ్మ పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగు చేయుచుండెడు. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. పెద్ద పదం. ఇక్కడ 2 భావాలు ఉంటాయి బాబాని చూడడంలో. బాబాని సద్గురువుగా చూడడం ఒక భావన, బాబాని పరబ్రహ్మ స్వరూపంగా చూడడం మరొక భావన.
సద్గురుగా చూసినట్లయితే అది పరిమిత భావన, పరిమితమైనటువంటి భావన. ఎందుకంటే సద్గురువుకి పైన పరబ్రహ్మ ఉంటాడు. పరబ్రహ్మ ద్వారా నియమించబడినటువంటి వారుగా సద్గురువులు ఉంటారు. కానీ కొంతమంది బాబా వారినే పరబ్రహ్మ స్వరూపంగా చూస్తారు. అందుకనే మొన్నొకసారి అధ్యాయంలో సృష్టి స్థితి లయకారకుడును నేనే జగన్మాతను అన్నప్పుడు ఆ కాంట్రావర్సీ వస్తుంది. బాబాని ఆ రూపంలో చూడడం వేరు, సద్గురువుగా చూడడం వేరు. లేదా సద్గురువులోనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు కాబట్టి ఆ భావంతో చూస్తున్నారు అనడం వేరు. అందువల్ల వీళ్ళు ఏ భావంతో చూసేవాళ్ళంటే బాబావారే మాకు పరబ్రహ్మ స్వరూపులు, శ్రీకృష్ణుడు శ్రీరాముడు అన్నీ కూడా వారే, వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు, నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు. ఇంతకుముందు మనం బాబావారి లక్షణాలు చెప్పుకున్నప్పుడు, గుణాలు చెప్పుకున్నప్పుడు ఈ సందర్భం వచ్చింది. ఆయన మానవమానములను జయించిన వాడు, ఆయనకి ఉత్సాహము లేదు నిరుత్సాహము లేదు, ద్వంద్వాతీతులు. ద్వంద్వము, ఈ ప్రకృతిలో ద్వంద్వము ఉంటుంది. ఈ ప్రకృతి ఎప్పుడు ద్వంద్వంతోనే ఉంటుంది. ద్వంద్వము అంటే రెండు అంటే వెలుగు చీకటి, మంచి చెడు, ప్రేమ ద్వేషము. ద్వంద్వాతీతులు అంటే ఆయనకి ఉత్సాహము లేదు నిరుత్సాహము లేదు. భగవద్గీతలో దీనికి సంబంధించిన పదం ఏంటి? స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత అంటే అటు పొంగిపోవడము ఉండదు, ఇటు కుంగిపోవడము ఉండదు. అది సామాన్యమైనటువంటి భావన కాదు. అది అంటే నిర్లిప్తంగా ఉండడం వేరు. నిర్లిప్తంగా ఉంటే ఆయన ఏం పట్టించుకోడండి, అది వేరు. కానీ ఉప్పొంగాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఉప్పొంగడానికి ఏమి ఇబ్బంది పడం, కుంగిపోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కుంగిపోవడానికి కూడా ఏమి ఇబ్బంది పడం. మనలాంటి వాళ్ళం. మనం దుఃఖం వస్తే ఏడుస్తాం, సంతోషం వస్తే నవ్వుతాం. దుఃఖం వచ్చినప్పుడు ఎందుకు దుఃఖం వచ్చింది అని ఏడం, సందర్భానుసారంగా ఏడుస్తాం అంతే. మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఏడుస్తాం, మనకు ఒక ఆనందం కలిగితే నవ్వుతాం. మహాత్ములు ఎలా ఉంటారంటే అది లేదు ఇది లేదు, రెండు లేదు, ద్వంద్వాతీతులు. వారికి వెలుగైనా ఒకటే చీకటైనా ఒకటే, మంచి వాళ్ళైనా ఒకటే చెడ్డ వాళ్ళైనా ఒకటే, వాళ్ళేం పట్టించుకోరు, ద్వంద్వాతీతులు. అందువల్ల నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. బాబావారు పసిపిల్లలతో ఆడేటప్పుడు ఎంతో సంతోషంగా ఆడేవారు కదా, గోళీలాట ఆడేవారు కదా, భజనలు చేసేటప్పుడు ఎంతో ఉత్సాహంగా భజన చేసేవారు కదా, ఆయన నృత్యం కూడా చేసేవారు కదా, దేవదాసీల నృత్యాన్ని కూడా తిలకించేవారు కదా, అప్పుడు నవ్వుముఖంతో ఉండేవారు కదా, ఉల్లాసంగా ఉండేవారు కదా అని అంటే అవి సందర్భానుసారంగా వచ్చేటువంటి ఫీలింగ్స్ అంతే. దానికి అదొక పెద్ద ప్రత్యేకంగా వాళ్ళు తీసుకునే అవకాశం ఏం లేదు. నన్ను అడిగితే ద్వంద్వాతీతులు అంటే దేనిని అలా నిర్లిప్తంగా చూసేవాళ్ళు, సాక్షిగా చూసేవాళ్ళు. ఉదాహరణకి సంతోషం వచ్చిందనుకోండి, సాక్షిగా సంతోషాన్ని గమనించడం. దుఃఖం వచ్చిందనుకోండి, సాక్షిగా దుఃఖాన్ని గమనించడం. అంటే దీనికి అర్థం ఎలా చెప్పాలంటే మీకు, సాక్షిగా అంటే నాకు వచ్చిన కష్టాన్ని నేనే దూరం నుంచి చూసుకుంటాను, నేనే చూసుకుంటాను దూరం నుంచి. అది ఎలా సాధ్యమవుతుంది? ఉదాహరణకి ఒక కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు నేను ఆలోచిస్తాను, ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది? ఓహో, ఈ కారణం వల్ల వచ్చింది, ఈ తప్పు చేసినందువల్ల వచ్చింది, అలా చేసి ఉండకపోతే రాదు. కాబట్టి ఇది వచ్చినప్పుడు నేనేం బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు నేనేమైపోయినాను, ఆ కష్టానికి దూరంగా వచ్చి ఆ కష్టాన్ని చూస్తున్నాను. అంటే సమస్యకి దూరంగా వచ్చి సమస్యను చూస్తున్నాను. దీన్ని సాక్షి అంటారు, సాక్షిగా చూడడం. సంతోషం వచ్చిందనుకోండి, అదే బాబావారు ఒక సందర్భంలో అంటారు, నా తల్లి నేను పుట్టినప్పుడు నన్ను చూసి మురిసిపోయింది. నా తల్లి అసలు మురిసిపోవడం ఎందుకు? నేను ఇప్పుడే పుట్టానా, అంతకుముందు పుట్టలేదా, నేను ఇంతకుముందు లేనా? సాక్షిగా ఆలోచిస్తున్నాడు దాన్ని. ఆ పుట్టడము అమ్మవారు వాళ్ళ అమ్మగారు చూడడం అన్నదాన్ని థర్డ్ పర్సన్గా చూస్తున్నాడు. ఇప్పుడు నేను నా నుంచి దూరంగా వెళ్ళి నన్ను గమనించడం, నా నుంచి నేను దూరంగా వెళ్ళి నన్ను గమనించడం, నా సమస్యని దూరంగా వెళ్ళి ఎదుటివారికి చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగైతే చూస్తారో, నేను వచ్చి మీకు సమస్య చెప్పాను అనుకోండి, ఏమండి నాకు ఈ సమస్య వచ్చిందని అంటే, అప్పుడు మీరు ఆ సమస్యను చూసి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తారు. ఇప్పుడు సమస్య మీదే,
మీది కాదు, నాది. కానీ మీరేం చేశారు? నా సమస్యని మీరు దూరం నుంచి చూశారు, థర్డ్ పర్సన్గా చూశారు. అది నేనే చేశాను అనుకుంటా పని, దాన్ని సాక్షి. ప్రతిదానికి సాక్షిగా ఉండడం జరుగుతూ ఉంటాయండి, జరుగుతూ ఉంటాయి, అంతే జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. ఓహో ఇలా జరుగుతుందా, బాబా వారు ఇలా నన్ను కష్టపెట్టదలుచుకున్నారా, ఈ పెయిన్ని నేను అనుభవించాలనుకున్నారా, సరే కానీ బాబా చూద్దాం అని సాక్షిగా మాట్లాడుతూ రావడం. అసలు సాక్షిగా చూడడం అలవాటైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ భావన. తర్వాత వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. ఎల్లప్పుడూ ఉంటేనే సచ్చిదానందం, ఎల్లప్పుడూ లేకపోతే సచ్చిదానందం ఏమి లేదు. సచ్చిదానందం అంటే ఎల్లప్పుడూ, సందర్భానికి సంబంధం లేకుండా, అంటే సహేతుకమైన కారణం ఉన్నా లేకపోతే నిర్హేతుకంగా అంటారు దాన్ని. నిర్హేతుకంగా అంటే హేతువు లేదు, నువ్వు ఆనందంగా ఉండడానికి ఒక కారణం లేదు. ఉదాహరణకి ఫ్యాన్ తిరగడం లేదు, ఇప్పుడు ఆనందమా దుఃఖమా? దుఃఖం, బాధ, తిరగడం లేదు. కొద్దిసేపటి తర్వాత ఫ్యాను తిరిగింది, ఆనందం. ఇప్పుడు నా ఆనందం, నా దుఃఖం దేని మీద ఆధారపడింది? ఫ్యాన్ మీద ఆధారపడింది. అది హేతు. ఒక వ్యక్తి నాతో చాలా స్నేహంగా మాట్లాడాడు, ఆనందం. అదే వ్యక్తి నన్ను దురుసుగా మాట్లాడాడు, బాధ. ఇప్పుడు నా ఆనందం, నా బాధ ఎవరి మీద ఆధారపడింది? ఆ వ్యక్తి మీద ఆధారపడింది, అతని మీద ఆధారపడింది. ఇప్పుడు నేను అనుకున్న పని జరిగింది, ఒక వ్యక్తి చేసినాడు, అయ్యా నాకు ఈ సహాయం చేయండి, చేసినాడు. అదే వ్యక్తి ఇంకో సందర్భంలో చేయలేదు. సహాయం చేసినప్పుడు ఆనందం అయింది, సహాయం చేయనప్పుడు బాధ అయింది. ఇప్పుడు నా ఆనందం, నా బాధ ఎవరి మీద ఆధారపడింది? నా భార్య ఎంతో మంచిది, ఆనందం. నా భార్య గయ్యాలిది, దుఃఖం. ఇప్పుడు నా ఆనందం, దుఃఖం ఎవరి మీద గెలిపింది? నా భార్య మీద. నా బిడ్డలు అద్భుతమైన విజయాలు సాధించారు, ఆనందం. నా బిడ్డలు చెడు మార్గంలో వెళ్ళారు, దుఃఖం. అంటే బాగా గమనించండి, నాలో ఉన్న దుఃఖం, నాలో ఉన్న ఆనందం ఇతరుల మీద, ఇతర వస్తువుల మీద ఆధారపడితే అది హేతుబద్ధమైనది. అంటే ఆ వస్తువు ఉంటే నాకు ఆనందం, ఆ వస్తువు లేకపోతే దుఃఖం. కానీ సచ్చిదానందం అంటే అలా ఉండదు. అది ఎలా ఉన్నా ఆనందమే. భార్య గయ్యాలదైనా ఆనందమే, భార్య మంచిదైనా ఆనందమే, దుఃఖం లేదు. ఇంకా సచ్చిదానందం అంటే అది. మనమందరం బాబా భక్తులుగా చివరికి చేరుకోవాల్సిన మజిలీ సచ్చిదానందమే. వాస్తవానికి అలాంటి సచ్చిదానందాన్ని ఇప్పటి వరకు ప్రాక్టికల్గా ఇద్దరు మాత్రమే అనుభవిస్తారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎప్పుడు సచ్చిదానందంలో ఉంటారు. పిచ్చివాళ్ళు, పసిపిల్లలు, పిచ్చివాళ్ళు, వీళ్ళిద్దరూ సచ్చిదానంద స్వరూపులు. పసిపిల్లలకి ఏమి ఉండదు, నువ్వు అక్కడ పామును పెట్టినా కూడా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు, అంతే. పిచ్చివాడికి కూడా ఏముండదు, అన్నీ ఆనందమే. మనం అయితే పిచ్చివాళ్ళకైనా కావాలి, లేదా పసిబిడ్డలకైనా కావాలి. అందుకనే అవధూతలు పిచ్చివాళ్ళు అంటారు. అవధూతలు ఎందుకు పిచ్చివాళ్ళు అంటారంటే, వాళ్ళు ఆ పిచ్చితనం లేకపోతే వాళ్ళు అవధూతలు గారు. వాళ్ళ ఆ సచ్చిదానందంలో ఉండబట్టి వాళ్ళు మలమూత్రాలతో కలిసి తిరిగినా ఆనందమే. వాళ్ళకేం అది అయ్యో ఇది మలమే, ఇది మూత్రమే అని ఏమి ఉండదు. వాళ్ళు అక్కడే పడుకుంటారు. ఇప్పుడు బాబావారి ఏంటి, బాబావారు అదే కదా. ఆయన తలగడ గుట్టిస్తామన్నా కూడా వెటికురాయి, సచ్చిదానందం. పొరుపు గుట్టిస్తాం, వద్దు, దుప్పట్లు, సచ్చిదానందం. అయ్యా మేమే నీకు ప్రసాదం పెడతాం, వద్దు, భిక్షెత్తుకుంటాం, సచ్చిదానందం. కాబట్టి ఆయన సచ్చిదానంద స్వరూపులు. ఆయనకి ఒక వస్తువుతో సంబంధం లేదు. నువ్వు పల్లకీ చేయించి ఊరేగమన్నా ఆయన ఊరేగల. ఆ పల్లకి ఇప్పుడే అక్కడ ఉంటుంది మనకు, అక్కడికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఆయన సచ్చిదానంద స్వరూపులు. మనం కూడా అలాంటి సచ్చిదానంద స్వరూపులుగా మారాలి. అది అంత సులభంగా అయ్యేది కాదు, సాధన మీద కావాలి, లేదా బాబావారి అనుగ్రహంతో మాత్రమే జరగాలి. అంత ఈజీగా అది రాదు. వచ్చిందా అదృష్టం, ఇంకేం అవసరం, ఇంకేం సాధించాల్సిన అవసరం లేదు. అప్పుడు నీకు పూజ కూడా లేదు, ఇంకెందుకు పూజ? అప్పుడు పూజ చేసిన ఆనందమే, పూజ చేయకపోయినా ఆనందం. ఆరతి లేదు, ఆరతి పాడిన ఆనందమే, ఆరతి పాడకపోయినా ఆనందమే. గుడికి ఎందుకు? గుడికి పోయిన ఆనందమే, గుడికి పోకపోయినా ఆనందమే. సచ్చిదానందం వచ్చేసిన తర్వాత అసలు నువ్వు నీ ఇష్టం. మాకు ఒక ఆయన ఉండేవాడు నాడిపేటలో, ఆంజనేయుల శెట్టి గారు. ఆయనకు ఒక దగ్గరికి పోవాలని ఏమి ఉండదు,
ఉదయాన్నే బయలుదేరినాడంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతుంటాడు. ఒక్కోసారి నాయుడుపేటలో బయలుదేరుతాడు, సూళ్ళూరుపేటలో దిగుతాడు. సూళ్ళూరుపేట తెలియదు, దిగేస్తాడు అంతే. దిగుతాడు, ఆడు గుడికి పోతాడు. ఒక్కోసారి షిరిడీకి వెళ్ళిపోతాడు. వాళ్ళ కొడుకులు ఫోన్ చేస్తే ఎక్కడున్నావు నాన్న, ఇంటికి రాలేదంటే షిరిడీకి వచ్చాను రా అంటాడు. షిరిడీకి ఎందుకు వెళ్ళావు వెళ్తూ ఉంటాడు అంతే. ఛార్జీకి డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోడు, ఉన్నాయో లేదో కూడా చూసుకోడు. రైలు ఎక్కేస్తాడు, పోతుంటాడు. ఆడెవరున్నా ఇస్తే తీసుకుంటాడు. ఒక్కోసారి ఫోన్ చేసి డబ్బులు ఎవరో డబ్బులు ఏంటంటాడు. మరి డబ్బులు లేకుండా ఎందుకు పోయినావు? సచ్చిదానందం, ఇంకేం తెలియదు అనమాట. కాబట్టి అది సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. అంటే బాబావారి గురించి మాట్లాడు, అద్భుతమైన మాటలేవి. తర్వాత ఏమన్నారంటే ఆయన ఉండడానికేమో షిరిడీలో ఉన్నాడు. ఆయన రహతా నీమ్గావ్ దాటి ఎప్పుడు పోలా, ఎక్కడికి పోలా. కానీ ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ కూడా బాబావారికి తెలుసు. ఇప్పుడు కూడా అంతే కదా. మన నెల్లూరుకి బాబావారికి ఏం సంబంధం? ఆయన మహారాష్ట్రలో అహ్మదాబాద్ జిల్లాలో ఆయన ఉండేది అక్కడ, మనం ఉండేది నెల్లూరు. మన పిన్ కోడ్కి ఆయన పిన్ కోడ్కి సంబంధం లేదు. కానీ ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం. అక్కడ మాత్రమే ఉన్నట్లయితే ఆయన పరబ్రహ్మ స్వరూపం ఎలా అవుతాడు? ఎక్కడైనా ఉంటాడు. అందుకని సర్వవ్యాపకత్వం ఉంటేనే కదా మనం ఆయన ముందు కూర్చొని దండం పెడుతున్నాం. లేదంటే మనం ఎందుకు పెడతాం దండం? దారిన బేవులందరూ పెట్టం కదా. కాబట్టి ఆయన ఎక్కడైనా ఉండేవాళ్ళు. వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి, దేశములు అంటే ఇక్కడ అర్థం ప్రాంతముల నుండి అని అర్థం, అన్ని దేశముల నుండి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. ఆ వెంటనే ఉన్న వాక్యం ఏంటంటే, వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెను. ఇది బాబావారికి ఖచ్చితంగా వర్తించేటువంటి సూత్రం. వారి దర్శన మాత్రముననే భక్తులకి శాంతి వచ్చేది. మామూలుగా ఏం మాట్లాడతాం? వారి దర్శన మాత్రముననే భక్తుల కోరికలు తీరేటివి అంటాం, సహజంగా మాట్లాడే మాట. ఎందుకు దర్శనం చేసుకుంటారంటే కోరికలు, బాబావారు కోరికలు తీరుస్తారు అని అంటాం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే, వారి దర్శన మాత్రముననే నీకు ఏం లభించాలి అంటే శాంతి. ఇందాకేమో ఆనందం, ఇప్పుడేమో శాంతి. ఇవి తప్పితే ఏముంది భక్తిలో మనం పొందడానికి? ఏం లేవు. ఏ కోరికలైనా క్షణికమే, ఏం వస్తూ ఉంటాయి. కోరికలు పొందడానికి ఏముంది? శాంతి, పరమశాంతిగా ఉండగలగడం. శాంతికి వ్యతిరేకం అశాంతి. అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కోరికల నుంచి వస్తుంది. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ కోరికలు లేని స్థాయి నుంచి వస్తుంది. బాబాను చూసిన తర్వాత ఇంకేం కోరికలు ఉండవు, చాలయ్యా నీ దర్శనం అయిపోయింది. కాబట్టి మనకు చరిత్రలో భగవద్భక్తులు భగవంతుని దర్శించిన వెంటనే నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాకెందుకు ఇంక వరం, నీ దర్శనం చాలు, అయిపోయింది. నీ దర్శనం చాలు, ఇంక నాకేం వరాలు అవసరం లేదు, నువ్వు నాకు కనిపించావు చాలు. తృప్తి, అలా తృప్తిగా ఉండగలగడం. బాబాను చూసిన వెంటనే శాంతి కలిగేది, మనశ్శాంతి కలిగేది. లేదంటే చూడండి, బాబావారి భక్తుల్లో చాలామంది సచ్చరిత్రలో ఉన్నవాళ్ళు, చాలామంది లౌకికంగా చూస్తే పై స్థాయిలో ఉన్నవాళ్ళు, చాలా పై స్థాయి. అసలు వాళ్ళ చరిత్రను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కరు అడ్వకేట్ జనరల్లు, సర్రనే బిరుదు పొందిన వాళ్ళు, కోటీశ్వరులు, బూటీ లాంటి కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు. అందులో ఆధ్యాత్మిక గ్రంథాలని అధ్యయనం చేసిన వారు, జ్ఞానేశ్వరికి వ్యాఖ్యానం చేయగలిగిన వారు, రకరకాల మేధావులు, అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ గుర్తించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వచ్చి బాబా దగ్గర చేతులు కట్టుకొని మౌనంగా ఉండేవారు. ఎలా సాధ్యం? మరి బాబావారు ఆయన వాళ్ళకు ఉన్నంత లౌకిక జ్ఞానం లౌకిక దృష్టితో చూస్తే లేదు, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఆయనకంటే మేధావులు ఉండరు, ఆయనకంటే జ్ఞానవంతులు ఉండరు, లౌకికంగా చూస్తే లేరు. కానీ అలాంటి వాళ్ళు కూడా బాబా ముందు చేతులు కట్టుకొని మౌనంగా ఉండేవారు. ఇంకేం మాట్లాడేవాళ్ళు కాదు. కపర్డే లాంటి వాళ్ళైతే అసలు మాట్లాడేవాళ్ళు కాదు, మౌనంగా ఉండేవారు. శ్యామ లాంటి వారు ధైర్యంగా మాట్లాడగలిగేవారు, కానీ కపర్డే లాంటి భక్తులు అస్సలు నోరు విప్పి మాట్లాడేవారు కాదు, మౌనంగా ఉండేవారు. నేను ఒకసారి నాయుడుపేటలో ఒక వ్యక్తి ఆధ్యాత్మిక బోధ చేస్తున్నాడు. ఆయన పక్కనే చేతులు కట్టుకొని, నాయుడుపేటలో పురప్రముఖుడు, చేతులు కట్టుకొని నిలబడుకో ఉన్నాడు.
నేను దూరం నుంచి చూస్తున్నా. అప్పుడు నేను దేవుణ్ణి నమ్మేవాడిని కాదు. వేరే కార్యక్రమం మీద పోతే ఆడ కనిపించింది ఊర్లో. నేను అక్కడి నుంచి ఆయన ఉపన్యాసం ఏంటి చెప్తున్నాడు, శ్రీకృష్ణుడి గురించి చెప్తున్నాడు ఉపన్యాసం. ఆయన పక్కన చేతులు కట్టుకొని నిలబడుకున్నాడు. ఎంతసేపు ఉపన్యాసం ఉంటే అంతసేపు చేతులు కట్టుకొని నిలబడుకున్నాడు. మరి నాయుడుపేటలో ఆయన గొప్ప వ్యక్తి, ఆయనేమో మామూలు సన్యాసి. ఆయనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏమి లేవు. కానీ ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ముందు ఈయన లౌకిక సంపదలు ఏవి కూడా పనికిరావు. అందువల్లనే 2 రకాల సంపదలు ఉంటాయి మనకు, లౌకిక సంపద, ఆధ్యాత్మిక సంపద. ఆధ్యాత్మిక సంపద లౌకిక సంపద కంటే కొన్ని వేల రెట్లు గొప్పది. కానీ చూడడానికి ఏముండదు. చూడ్డానికేమో అది అవసరం వచ్చినప్పుడు డబ్బుల కోసం పరిగెత్తాల్సింది ఎవరైనా. కానీ భగవంతుడు నమ్మిన వాళ్ళు కొంతమందికి అసలు వాళ్ళకి ఆరోగ్యం సరిలేదు అంటే తీసుకెళ్ళి చూపించి అన్ని జాగ్రత్తలు చేసి తీసుకొచ్చే వాళ్ళు కూడా భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. ఈయనేం చూసుకోవాల్సిన పని లేదు. ఆధ్యాత్మిక సంపద చాలా గొప్పది లౌకిక సంపద కంటే. కానీ మనం ఏం చేయొచ్చు అంటే 2 బ్యాలెన్స్ చేయొచ్చు. మనలాంటి వాళ్ళము అంటే సంసారంలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను కాబట్టి ఈ సంసారాన్ని విడిచిపెట్టలేము, ఆధ్యాత్మిక మార్గాన్ని విడిచిపెట్టలేము. కాబట్టి మనం ఆధ్యాత్మిక సంపదని పెంచుకోవచ్చు, లౌకిక సంపదని పెంచుకోవచ్చు. లౌకిక సంపద పెరిగితే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఉదాహరణకి ఒకరు ఆధ్యాత్మిక వ్యక్తి, భగవంతుని నమ్మేవాడు, ఒకరు లౌకికమైన విషయాలు మాత్రమే నమ్మేవాడు. వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు ఎవరి దగ్గర ఉంటే శ్రేయస్కరం, ఎవరి దగ్గర ఉంటే మంచిది? ఆధ్యాత్మిక వ్యక్తి దగ్గర ఉంటే మంచిది. ఎందుకని? సేవా కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. అదే కదా, సేవా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. అందువల్ల నేనేమో చాలామంది అంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము, మనం డబ్బుని పెద్దగా లెక్క చేయకూడదు, ఏముంది డబ్బు, కుక్కను కొడితే రాలుతుంది అంటారు. కుక్కను కొడితే ఏం రాలుతుంది? డాక్టర్కి రాలుతుంది డబ్బులు. కుక్క నిన్ను గరిస్తే డబ్బు ఎవరికి వస్తుంది? డాక్టర్కి వస్తాడు, నీకు మాత్రం ఏం రాదు. కాబట్టి కుక్కను కొడితే రాలేదు ఆ సిద్ధాంతాలు పనికిరావు. నీకు శక్తి ఉంటే, అవకాశం ఉంటే డబ్బు సంపాదించు. డబ్బు సంపాదించి దాన్ని ధర్మ మార్గంలో ఖర్చు పెట్టు. 10 మందికి ఉపయోగపడేట్టు చేయి. నీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు, సంపాదించే అవకాశం ఇచ్చాడు, సంపాదించు. ఆ డబ్బు తుచ్చమైనది, ధనం మీద వ్యామోహం వద్దు, ఈ మాటలైతే నేను చెప్పను. నేనైతే ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ధనం చాలా విలువైనది. ధనం మూలం ఇదం జగత్ శాస్త్ర ప్రమాణం. ధనం అనేది అది ఎలాంటిదైనా సరే, వస్తు సంపద కానీ కాగితాలకు సంబంధించిన ధనం కానీ అది ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటుంది. ఈరోజు ఒక దేవాలయం నిర్మాణం కావాలి అంటే ధనమే ప్రధానం. ఒక దేవాలయం నిర్వహణ జరగాలంటే ధనమే ప్రధానం. ఒక దేవాలయం నడుస్తుంది అంటే ఆ హుండీలో వచ్చే డబ్బుల ఆధారంగానే నడుస్తుంది. ఒక ధర్మకర్త ఎంతకాలం తన జేబుల్లోంచి పెట్టగలడు? ఎంతకాలం పెట్టగలడు? కాబట్టి ధనం అంత తక్కువైందేం కాదు, ధనం అద్భుతమైనది. కానీ దాని మీద వెంపర్లాడడం అది కరెక్ట్ కాదు. వెంపర్లాడడం, అందుకని డబ్బు అనేది జేబులో ఉండాలి, కానీ జేబులో నుంచి హృదయంలోకి దూరకూడదు. అది జేబులోనే ఉండాలి. కానీ తమాషా ఏంటంటే జేబు ఎక్కడ ఉంటుంది? హృదయం పైనే ఉంటుంది. అది తమాషా. భగవంతుడు ఎంత తమాషా చేశాడు. జేబు ఎక్కడ ఉంటుంది? హృదయం పైన ఉంటుంది. అంటే డబ్బు జేబులో పెట్టుకో, దాన్ని హృదయంలోకి రానియొద్దు. దాని ప్లేస్ పైనే, లోపలికి వెళ్ళకూడదు. దాని మీద వెంపర్లాడకూడదు. డబ్బు కోసం వెంపర్లాడకూడదు. అవకాశం ఉంటే సంపాదించు, జేబులో పెట్టుకో, అడిగినప్పుడు దానం చేయి, 10 మందికి దానం చేయి. అలా దానం చేసినప్పుడు వచ్చేటువంటి తృప్తి ముందు ఏది నిలవదు. వారన్ బఫెట్ మీకు తెలిసి ఉంటుంది. వారన్ బఫెట్ ప్రపంచంలో అత్యంత ధనికుడు, ప్రపంచంలో అత్యంత ధనికుడు వారన్ బఫెట్ అనే వ్యక్తి. కానీ ప్రపంచంలో అత్యంత గొప్ప దాత కూడా ఆయనే. 99% దానం చేశాడు. 99% అంటే ఎంతో తెలుసా? కొన్ని లక్షల కోట్లు దానం చేసేసి 1% పెట్టుకున్నాడు. మరలా సంపాదిస్తూనే ఉంటాడు, మరలా దానం చేస్తాడు. మన తండ్రి ఆస్తిలోంచి ఒక చిల్లి గవ్విస్తే ఒప్పుకుంటామా? వీడు పనికిమాలినోడు అందరికీ దానం చేసి లాస్ట్కి నాకు చెప్పిస్తున్నాడు రావటం.
ఇంకో కొంతమంది ఇప్పుడు కూడా చూస్తుంటాం, అది మన తాత స్థలం, వాడు దుర్మార్గుడు ఇచ్చేసినాడు దానికి, హాస్పిటల్కో దేనికో, ఈరోజు ఉండుంటే ఎన్ని కోట్లు వాడు కీర్తి కోసం పనిచేసి వెళ్ళిపోయినాడు అని అంటారు. కాబట్టి వారెన్ బఫెట్ ఇప్పుడు ఉన్నాడు, బతుకున్నాడు, ఆయన కోట్ల రూపాయలు దానం చేసేసాడు. మరి ఆయన దానం చేసిన తర్వాత సంపాదించడం ఆపేస్తాడా? ఆపాడు, మళ్ళీ సంపాదిస్తాడు. కాబట్టి మనం 100 రూపాయలు సంపాదించామంటే భగవద్భక్తుడు నువ్వు అయి ఉంటే కనుక నీ దగ్గర డబ్బు ఉండడమే శ్రేయస్కరం, బ్రహ్మాండంగా సంపాదించవచ్చు, తప్పేం లేదు. కానీ సంపాదించిన తర్వాత నువ్వు ధర్మకార్యాలకి వినియోగించినట్లయితే దాంట్లో ఏ దోషము కూడా లేదు. అందువల్ల డబ్బు తుచ్చమైనది ఇలాంటి మాటలు నేనైతే చెప్పను. ఆధ్యాత్మిక సంపద, అదేవిధంగా లౌకిక సంపద. ఆధ్యాత్మిక సంపద ఆనందం, శాంతి, తృప్తి, సంతృప్తి, ఇవి ఆధ్యాత్మిక సంపదలు. లౌకిక సంపదలు ఆస్తులు, వస్తువులు, బంగారం, డబ్బు, ఇవి లౌకిక సంపదలు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళు. అది మన స్థాయికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఆ తర్వాత బాబావారి గురించి చెప్తూ ఏమన్నారు అంటే, బాబావారికి సన్నిధికి ఎవరైతే వస్తారో వారికి మానసిక శాంతి లభిస్తుంది అని చెప్పి ఒక పారాగ్రాఫ్, ఇప్పుడు వరకు ఒక పారాగ్రాఫ్ మాట్లాడుకున్నాం మనం. ఎన్ని వారాలుగా? 4 వారాలు పట్టింది. ఆ తర్వాత పక్కన ఇంకొక హెడ్డింగ్ ఏంటంటే గౌలీబువ అభిప్రాయం. ఇది మనం సులభంగా అర్థమయ్యేటువంటిది. అది గౌలీబువ అభిప్రాయం ఎందుకు అంటే, ఎందుకండి గౌలీబువ అభిప్రాయం మనకెందుకు? అప్పట్లో అవసరం. మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం అవసరం లేదు. ఏమండి బాబాని మనం పూజించాలంటారా అని అడిగేవాడు లేడు, ఆయన దేవుడేనా అని ప్రశ్నించేవాడు కూడా లేడు. ఎవడో కొంతమంది మూడులు తప్ప, మూఢత్వంలో ఉండేవాడు తప్ప. శ్రీకృష్ణుడు దేవుడైనప్పుడు, శ్రీరాముడు దేవుడైనప్పుడు బాబా దేవుడు ఎందుకు గాడు? వాళ్ళు మానవ రూపాన్ని ధరించిన వారే, మానవ దేహంతో మసలిన వారే, నిర్యాణం చెందిన వారే, అవతార పరిసమాప్తి. రాముడు అంతే, కృష్ణుడు అంతే, బాబా వారు అంతే. ఎక్కడ మనం ఆయన తగ్గించాల్సిన అవసరం ఎక్కడా లేదు. కొంతమంది మూఢత్వంతో ఏమంటారు, కృష్ణుడు మాత్రమే దేవుడు, రాముడు మాత్రమే దేవుడు, బాబా దేవుడు కాదు. ఎందుకంటే బాబా వారు ముస్లిం. నేనైతే అసలు ఆ చర్చిలోకి నేను వెళ్ళను సాధారణంగా. టీవీలో కూడా ఈ మధ్య బాగా జరిగింది కదా, ఒక ఆయన వచ్చి తెద్దండాన్ని ధరించి టీవీలో బాబా దేవుడు కాదు, ఆయన ముస్లిం అని చెప్పి చాలా చేసినాడు. అందులో సచ్చరిత్రలోనే రాసింది నేను ముస్లింనని అని ఆయన సచ్చరిత్ర ప్రమాణికంగా కూడా వాదించాడు. అసలు నాకు అర్థం కాని ఏంటంటే, నా చిన్న బుర్రకి ముస్లిం అని, క్రైస్తవుడని, హిందువు అని జన్మతః ఉండదు. అది భగవద్గీత ప్రమాణం. బ్రాహ్మణుడు కూడా జన్మతః బ్రాహ్మణుడు కాదు, భగవద్గీత చెప్పింది. వాడి గుణాలను బట్టి, వాడి పరివర్తనను బట్టి బ్రాహ్మణుడు అంటారు, కానీ జన్మతః బ్రాహ్మణత్వం లేదు, భగవద్గీత ఇవ్వలేదు. కాబట్టి పుట్టినప్పుడు నేను ఏ తల్లిదండ్రులకు పుట్టానో వారి కులం నాకు అంటగడుతున్నారు. వాస్తవానికి మనం ఆధ్యాత్మిక చింతనతో చేసినట్లయితే వారు ఈ భూమి మీదకి రావడానికి ఒక మార్గం అయిన వారే కానీ వారికి నాకు సంబంధం లేదు. మీరు బాగా లోతుకెళ్ళండి. మా అమ్మకి నాన్నకి నాకు సంబంధం లేదు. అదేంటండి, మీ అమ్మ కదా నీకు జన్మనిచ్చింది, నాన్న కదా నిన్ను పోషించింది అంటాం అనిపిస్తుంది కదా. కానీ వాస్తవానికి లోతుకెళ్ళండి. జన్మనిచ్చింది కాదు, నాకు జన్మనివ్వడానికి భగవంతుడు మా అమ్మని ఒక ఉపకరణంగా వాడాడు. నన్ను పోషించడానికి భగవంతుడు మా నాన్నని ఉపకరణంగా వాడాడు. దానికి ఇంకొక సిద్ధాంతం యాడ్ అవుతుంది, రుణానుబంధ సిద్ధాంతం. రుణం ఉండబట్టే నేను ఆ తల్లిదండ్రులకు పుట్టాను. నేను ఒక ప్రత్యేకం. ఆ తల్లి రక్తాన్నే కదా పంచుకున్నావు కాదు, సైన్స్ కూడా ఒప్పుకోదు. తల్లి రక్తం బిడ్డకి రాదు. మీరు కావాలంటే డాక్టర్లు అడగండి. తల్లి రక్తం పంచుకొని పుట్టామంటాం కదా, సైన్స్ ఒప్పుకోదు. తల్లి రక్తం బిడ్డకి రాదు. బిడ్డకి ప్రత్యేకమైన రక్తం ఏర్పడుతుంది, తల్లి రక్తం రాదు. తల్లి రక్తం వచ్చే పనితే తల్లి ఏ గ్రూప్ అయితే బిడ్డది అదే గ్రూప్ కావాలి కదా, అలా రాదు. నేను ఒక ప్రత్యేకమైన జీవిని. నా కర్మానుసారంగా ఈ భూమి మీద ఈ దేహాన్ని ధరించాను. ఆ దేహాన్ని ధరించడానికి ఒక గర్భం కావాలి కాబట్టి మా అమ్మ గర్భాన్ని వాడుకున్నాను. ఇది లోతుకు వెళ్తే
ఇది మరీ డెప్త్ నేను చెప్పేది, మరీ లోతుకు వెళ్తే. అంతేగాని ఇంత లోతుకు వెళ్తే మనకు కొద్దిగా మెంటల్ వస్తుంది, ఇంత లోతుకు వెళ్ళాల్సిన లేదు. ఇది లోతుకు వెళ్తే, మరీ లోతుకు వెళ్తే అసలు నేనేమన్నాండి, ఏకాకిని, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా పోతాను, అంతే. ఇది అంటాం కదా అందరం మనం, నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా పోతాను, నేను ఏమీ లేకుండా వచ్చాను, ఏమీ లేకుండా పోతాను. మరి నువ్వు ఒంటరిగా అన్న పదాన్ని నువ్వు వాడుతున్నావా లేదా? నువ్వు కలిసి వచ్చింది లేదు, కలిసి పోయేది లేదు, నువ్వు ఏకాకివే, అంతే, నువ్వు ఒక్కడివే, ఇంకెవరు నీకు సంబంధం లేదు. వారందరూ కూడా జస్ట్ పనిముట్లు వాడుకోబడ్డం, అంతే, అంతేగాని ఇంకొకటి కాదు. ఈ ఈ ఈ ఫిలాసఫీకి వెళ్ళామంటే ఇది మనశ్శాంతి పోయేది మాత్రం గ్యారెంటీ. అంత మనశ్శాంతి పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అభిప్రాయం ఎందుకు అంటే కన్నా, అభిప్రాయం ఎందుకంటే గౌలిబువ అభిప్రాయం ఎందుకు అంటే, ఆ కాలంలో బాబావారిని ఒక పరిమితమైనటువంటి స్థాయిలో చూసేవాళ్ళు. ఆయన ఒక పిచ్చి పకీరుగా చూసేవాళ్ళు. ఫస్ట్లో ఆయన ఒక మహాత్ముడని గుర్తించిన వాళ్ళు చాలా కొద్దిమంది. అంతేందుకు రామాయణంలో రాముల వారు సాక్షాత్తు నేను భగవత్ స్వరూపానని ఒక్కసారి కూడా చెప్పలేదు, ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోలే. శ్రీకృష్ణ భగవానుడు కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ భగవద్గీతలో ఆయన ప్రకటించాడు. అంతేగాని మరి ఎక్కడా కూడా ఆయన భగవత్ స్వరూపాన్ని అని చెప్పుకోలేదు. కాబట్టి బాబావారు కూడా ఆయన ఎప్పుడు భగవత్ స్వరూపాన్ని చెప్పుకోలేదు, ఆయన మామూలుగానే ఉన్నారు. ఒకటి రెండు సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు గౌలిబువ అభిప్రాయం ఎందుకు చెప్పారంటే, ఆయన పండరీపురంకి వెళ్ళే విఠలుని భక్తుడు, ఆయన సంవత్సరంలో 8 నెలలు గంగానది ఒడ్డున ఉంటారు, మళ్ళా 4 నెలలు పండరీపురం వెళ్తారు. ఆ వెళ్ళే దారిలో ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబావారిని దర్శించుకుంటారు. ఆయన 95 ఏళ్ల వృద్ధుడు, 95 ఏళ్ల వృద్ధుడు. ఆయనకు ఒక గాడిద, ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు గాడిదని సామాను మోసుకోవడానికి తోడుగా ఒక శిష్యుడిని తీసుకెళ్ళేవాడు అని చెప్తూ ఆయన అభిప్రాయం ఏం చెప్పాడు అంటే, వీరు పండరీనాథుని అవతారమే బాబావారు అంటే ఆయన నిర్ధారిస్తున్నాడు. ఈయన ఉదాహరణకి రాముడు శక్తి తండ్రికి తెలియదు, కానీ విశ్వామిత్రుడు తెలుసు. అవునా కదా? విశ్వామిత్రుడు వచ్చి నా యాగాన్ని రక్షించడానికి నీ బిడ్డలు పంపించమంటే వాళ్ళు పసిపిల్లలు, వారిని తీసుకొని వెళ్తావేంటి బ్రహ్మరాక్షసులతో పోరాడడానికి ఆయన అంటాడు. అప్పుడు ఆయన శక్తి ఆయన తెలుసు, తండ్రికి తెలియదు. తండ్రికేమో పిల్లలే, కానీ ఆయనకు తెలుసు ఆయన గొప్ప అవతారం మూర్తని. అదేవిధంగా 95 ఏళ్ల వృద్ధుడు నిత్యం భగవన్నామ స్మరణలో ఉండేవాడు, జీవితాన్ని ఆధ్యాత్మిక చింతన కోసమే ఖర్చు పెట్టినవాడు. అలాంటి వ్యక్తి ఇచ్చినటువంటి నిర్ధారణ, వీరు పండరీనాథుని అవతారమే అని నిర్ధారణ చేసినారు. ఆయన ఏం చెప్పాడు ఇంకా అంటే, అనాథల కొరకు బేదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. అనాథల కొరకు బేదల కొరకు వెలసినటువంటి కారుణ్యమూర్తి. వాస్తవానికి ఆ పదం వాడకూడదు, అనాథ అనే పదం వాడకూడదు. ఎందుకు చెప్పండి? అనాథ అనే పదం వాడకూడదు, వాస్తవానికైతే వాడకూడదు. అనాథ అంటే నాథుడు లేనివాడు. అసలు నాథుడు లేనివాడు ఎక్కడ ఉన్నాడు? పుట్టడు. మనందరికీ తండ్రి ఉన్నాడు కదా. ఒకవేళ ఆ పుట్టినటువంటి వ్యక్తికి తల్లిదండ్రి ఎవరో తెలియకుండా చెత్త కుప్పల్లో పడేసి అనాథ అయి ఉండొచ్చు, కానీ వాస్తవానికి అనాథ అంటే నాథుడు లేనివాడు కాదు, గుర్తించనివాడు. అమ్మనాన్న లేకుండా ఎలా వస్తాడు వాడు? కానీ వాళ్ళు ఎవరో తెలియదు, కానీ అందరికీ తండ్రి ఒకడు ఉన్నాడు, భగవంతుడు. కాబట్టి సృష్టిలో అనాథ అనే పదమే లేదు. అలాంటి వారికి కూడా నేను తండ్రిని అని చెప్తాడు బాబా. అలాగా నాకు తండ్రి లేడు, నేను అనాథని అని ఎవరన్నా అనుకుంటే కూడా నేనున్నాను, నేను తండ్రిని, నీ ఆలనా పాలనా చూసేవాడిని నేనే. కాబట్టి అనాథలకు, ఇంకా బీదల కొరకు. ఇక్కడ బీదలు అన్నాడు కదా, ఏ ఉద్దేశంతో బీదలు? ఆధ్యాత్మిక బీదలు. వాస్తవానికి పేదవారు అంటే మనం లౌకికంగానే చూస్తాం. పేదవారండి వాళ్ళు అంటే డబ్బు లేనివారు అని అర్థం.
కానీ ఆధ్యాత్మిక కోణంలో పేదవారు అంటే కనీసం భక్తి లేనివాడు. కనీసం భక్తి లేనివాడు పేదవాడు అండి. ఏం భక్తి కూడా తెలియదు, పుస్తకం కూడా చదవడు, పేదవాడు, నిరుపేద, కటిక పేదవాడు, గుడికి కూడా రాడు. మనం ధనవంతులం. ఆధ్యాత్మిక సంపదని ప్రతిరోజు ప్రతివారం ఎంతో కొంత ఆడ స్టాక్ పెట్టుకుంటూ పోతున్నాం. కాబట్టి ఈ సంపద అద్భుతమైన సంపద. బాబావారు అలాంటి డబ్బు లేని పేదల కొరకు, ఆధ్యాత్మిక సంపద లేనటువంటి వారి కొరకు ఆయన వెలసినటువంటి కారుణ్యమూర్తి అంటే నీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసేటువంటి వాడు, కరుణ చూపేవాడు. మదర్ తెరీసా కారుణ్యమూర్తి. ఎందుకని? ఆమె ప్రతిఫలం ఆశించదు మన నుంచి. ఆమె పేదలకు సహాయం చేస్తుంది, కానీ వారి నుంచి నాకేమొస్తుంది అని ఆలోచించదు. కాబట్టి బాబావారు తన భక్తుల నుంచి తనకేమొస్తుందని ఆలోచించడు. ఆయన స్వీకరించేది కూడా ఏంటంటే నీ గుణాలను మార్చుకో, నీ పరివర్తనను మార్చుకో. అది కూడా మనకు ప్రయోజనమే, ఆయనకేం ప్రయోజనం లేదు. అసలు ఆయనకి ద్వంద్వాతీతులు అని చెప్పుకున్నాం కదా, ఆయనకేం ప్రయోజనం ఏముంది? ఆయనకి ప్రయోజనము లేదు, ఆయనకి మన నుంచి పొందేది లేదు. అసలు భక్తి ఎవరి కోసము అంటే భగవంతుడి కోసం కాదు, మన కోసమే. ఇప్పుడు మనం భజన చేశాం. ఏమంటే నేను సాయిబాబా కోసం నువ్వెవరు సాయిబాబా కోసం భజన చేయడానికి? సాయిబాబా కోసం నువ్వేంటి భజన చేసి? నీ కోసం నువ్వు భజన చేయి. ఆయన నిన్ను భజన చేయమని ఎప్పుడు అడగలేదు. భజన ఎవరి కోసము అంటే నీ కోసం, నువ్వు తృప్తి పొందడానికి, నీ కోరికలు తీర్చుకోవడానికి. బాబాకి నేను సేవ చేస్తాను. అసలు నువ్వేంటి బాబాకి సేవ చేసేది? ఆయనే నీకు సేవ చేయడానికి వచ్చినాడు. అసలు బాబాకి నేను సేవ తప్పది. అసలు బాబా సేవాదళం కాదు, అది స్వీయ సేవాదళం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఒక దళంగా ఏర్పడావు. బాబాకి సేవ చేయడానికి నువ్వెవరు? భగవంతుడికే సేవ చేసేంత స్థాయి ఇది. మనదంత స్థాయి, ఆయనకి సేవ చేసే స్థాయి ఏం లేదు. ఆయన నీకు సేవ చేయడానికి నేను వచ్చాను, నీ అశుద్ధంలో నేను పొరుగుని అని చెప్పి మనకు వినమ్రంగా ఉంటాడు. నేను మీకు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీకు రుణగ్రస్తుడిని అంటాడు ఆయన. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడమే, బాబాను ఉద్ధరించేది ఏం లేదు. ప్రతిదీ కూడా మన కోసమే. ఆయన కూడా నువ్వు ఉద్ధరించబడితే చాలు, ఆయన ఆనందపడిపోతాడు అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. ఎవరైనా సరే, తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, దైవమైనా, వారందరి ఉద్దేశం మనల్ని ఉద్ధరించడమే. చంటి బిడ్డ నుంచి సాగుతుంది తల్లి. ఆలనా పాలనా చూస్తాడు తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిస్తాడు గురువు, నీ కర్మ ఫలితాన్ని నిర్దేశిస్తాడు భగవంతుడు, మారుస్తాడు భగవంతుడు. వీరందరి ఉద్దేశం నువ్వు ప్రయోజనం పొందడానికే, అంతేగాని వాళ్ళ ప్రయోజనం అంటూ సపరేట్గా ఏముండే అవకాశం లేదు. ఇది మనం గ్రహించాలి. అందువల్ల బీదల కొరకు, అనాథల కొరకు వెలసినటువంటి కారుణ్యమూర్తి ఈయన. పండరీనాథుని విఠల స్వరూపమే, మరొకరు కాదు. అందువల్లే బాబావారు పండరీకి వెళ్ళినా ఇక్కడ ఉన్నా ఒకటే. ఇదే అధ్యాయంలో వస్తుంది. నువ్వు గంగలో వెళ్ళి స్నానం చేసినా, నువ్వు యమునలో స్నానం చేసినా, ఇక్కడున్నా ఒకటే, తేడా ఏం లేదు అని చెప్తారు. కాబట్టి గౌలీబువ అభిప్రాయాన్ని మనం తీసుకున్నట్లయితే 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన 95 ఏళ్ల వృద్ధుడు ఏ ఆశ్రమంలో ఉన్నాడు? మన బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము కదా. ఆయన ఏ ఆశ్రమం? చివరిది సన్యాసాశ్రమం. అన్నీ వదిలిపెట్టేసుకొని, ఏమీ అవసరం లేదనుకొని కేవలం తీర్థయాత్రలకే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. అసలు అందరూ అలానే ఉండాలి వాస్తవానికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత మనం వానప్రస్థాన్ని వదిలిపెట్టేసి, సంసారాన్ని త్యజించి, వారికి బాధ్యతలన్నీ అప్పగించి ఇంకా భగవన్నామ స్మరణలో, భగవంతుని సేవలో మనం వెళ్ళిపోవాలి. ఆ విధంగా 95 ఏళ్ళ వృద్ధుడు వెళ్ళేవాడు. ఇప్పుడు మనం 95 ఏళ్ళు ఉండడం సరికదా? మనకు అసలు ఆ ఉద్దేశాలు కూడా ఉండవు. 95 ఏళ్ళ వ్యక్తి అయినా సరే చివరిగా ప్రాణం వదిలేటప్పుడు నా మునిమనవరాలు వస్తుందో రాదో అని తప్పించి చచ్చిపోతుంది. అమెరికాలో ఉండే మునిమనవరాలు చూస్తుందో రాదో. కాబట్టి ఇది వదిలిపెట్టాలి. ఆ తర్వాత చూడండి, తర్వాత పారాగ్రాఫ్, విఠల దేవుడు దర్శనమిచ్చుట. ఇది అద్భుతమైన పారాగ్రాఫ్. ఇది
ఇంట్లో విఠల దేవుడు దర్శనమిచ్చుట అనే దాంట్లో ఫస్ట్ లైన్ ఏముంటుందంటే, సాయిబాబాకు భగవన్నామ స్మరణ యందు ప్రీతి, సంకీర్తన యందు ప్రీతి. భగవన్నామ స్మరణ యందు మరలా మీరు బాగా డెప్త్కి వెళ్ళిపోవాలి. విమర్శించుకుంటూ వెళ్ళిపోతే, ఇందాకేమో ఆయనకి ఏ ప్రీతి లేదు, ఆయన ద్వంద్వాతీతులు అన్నాడు. ఇది ముందు పారాగ్రాఫ్లో అదే కదా అన్నాడు. ముందు పారాగ్రాఫ్లో ఏమన్నాడు? ఆయన ద్వంద్వాతీతులు, ఆయనకి ఉల్లాసము ఉండదు, నిస్తేజము ఉండదు అన్నాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? భగవన్నామస్మరణ యందు ప్రీతి. ఒకదాని మీద ప్రీతి ఉంటే అది ద్వంద్వాతీతం ఎలా అవుతుంది? ఇలా విమర్శించుకుంటూ వెళ్తే అందులో ఉండేటువంటిది మనకు దొరుకుతాయి. పైపైన చదివితే అర్థం కాదు. భగవన్నామ స్మరణ యందు ఆయనకు ఎందుకు ప్రీతి అంటే, భగవంతుణ్ణి ధ్యానించడం, ప్రేమించడం, స్మరించడం అన్నది అలవాటు కావాలి ప్రతి ఒక్కరికి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, నేను గుర్రాలు మేపాల్సిన అవసరం లేదు, నేను రథసారథిగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు రథసారథిగా ఉన్నాను, ఎందుకు నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అంటే, ఉత్తములు ఏది ఆచరిస్తారో అదే అందరూ ఆచరిస్తారు కాబట్టి నేను అలా ఉన్నాను. నన్ను చూసి 10 మంది నేర్చుకుంటారు కాబట్టి అలా ఉన్నాను. కాబట్టి బాబావారు భగవన్నామ స్మరణ యందు ప్రీతి అంటే మనం కూడా ఆడ కూర్చొని భజన చేసుకుంటాం. అది మన కోసం వాడినటువంటి పదం, కానీ అది బాబావారికి వర్తించేటువంటి పదం కాదు. ఆయనకి ప్రీతి ఏముంది? వంకాయ కూర బాబాకి ఇష్టం. ఇష్టమేంటి బాబాకి? వంకాయ కూర ఇష్టం ఏంటి? ఆయనకి కేసర్ అంటే ఇష్టం. ఆయనకి ఏది ఇష్టం? భగవంతుడికి ఇష్టం ఏంటి? ఆయన రుచిని జయించిన వాడు అని సచ్చరిత్రలోనే చెప్పబడింది. ఆయన జిహ్వ చాపల్యాన్ని జయించిన వాడు అని ఉంది కదా మనకు ప్రమాణం. జిహ్వ చాపల్యం లేదు ఆయనకి. ఆయనకి అన్ని రుచులు ఒకటే. మరి వంకాయ కూర ఎక్కడి నుంచి వచ్చింది? ఒక భక్తురాలు వంకాయ కూర తెస్తే, ఇదిగో బాబాకి ఈ వంకాయ కూర, ఈ వంకాయతో వేపుడు, ఈ వంకాయతో కూర చేయమంటే ఆ వంకాయ తీసుకొచ్చిన మర్చిపోతే, ఆ భక్తురాలు తన కోసం పంపించినటువంటి వంకాయని మర్చిపోయింది కాబట్టి ఆ వంకాయని తెప్పించి కూర వండించుకొని తింటాడు. అది ఆ భక్తురాలు ప్రేమకి ప్రకటించడమే కానీ వంకాయ కూర అంటే ఇష్టమని కాదు. అది నేను మొదట్లో వంకాయ కూర అంటే బాబాకి ఇష్టమేమోనని ఒక మందిరంలో సత్సంగంలో చెప్పా, బాబా వారికి వంకాయ కూర ఇష్టమని పొరపాటుని చెప్పా. ఆ పక్క రోజు గురువారం వంకాయ కూరలు వండుకొచ్చేసినారు. వచ్చేసి ఇలా ఉంటుంది అదంతా మందిరం. ఒక్కొక్కరు బకెట్లో తెచ్చి ప్రసాదం పెట్టడం, ఎక్కడ చూసినా వంకాయ. వాళ్ళు ఆ మందిరం వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇంకొకసారి చెప్పేటప్పుడు మాతో ఒక మాట చెప్పండి, వంకాయ కూర ఇష్టమంటే మొత్తం వంకాయ కూర తెచ్చేసినారు, మొత్తం చూడండి ఎలా అయిపోయిందో. ఆ వంకాయలో దొక్కుకుంటూ పోయినారు అందరూ. కాబట్టి పొరపాటున అప్పుడు నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు, ఇప్పుడు ఉందని కాదు అర్థం, అప్పుడు అంత ఉంది, ఇప్పుడు కొద్దిగా. కాబట్టి ఆ భగవంతుడికి ఒక ఇష్టమే ఉంది. ఆయన నువ్వు ఏది ఇష్టంతో పెడితే దాన్ని స్వీకరిస్తాడు, అంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి భగవన్నామ స్మరణ యందును సంకీర్తన యందును మిక్కిలి ప్రీతి. వారు ఎప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేది వారు. అల్లా అంటే పరబ్రహ్మ స్వరూపం, అంతేగాని అది ఒక మతానికి సంబంధించింది కాదు అర్థం. మతానికి అల్లా అంటే గొప్పవాడు, అల్లా అంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. మనకేంటి? బాబావారు అల్లా మాలిక్ అన్నారు, మనమేమంటున్నాం? సాయి 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 అంటున్నాం, అంతే కదా. బాబావారు అల్లా మాలిక్ అన్నారు కాబట్టి నేను కూడా అల్లా మాలిక్ అంట. బాబావారు పరబ్రహ్మ స్వరూపాన్ని ఆయన ధ్యానించినట్లయితే నీకు పరబ్రహ్మ స్వరూపం ఎవరు? సాయినాథుడు. కాబట్టి సాయి 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 అనే పదం మనకు అలవాటు అయిపోయింది. అయితే నిరంతరం బాబా నామాన్ని స్మరించడం అన్నది గొప్ప అలవాటు. నిరంతరం సాయి సాయి సాయి. అది ఒక్కోసారి మనం మర్చిపోతాం, ఏదో పనిలో పడిపోతాం, మర్చిపోతాం. అలా నిరంతరం ఆలోచిస్తూ ఉన్నట్లయితే మనకు తెలియకుండానే ఆ శక్తి వచ్చేస్తుంది. నిరంతరం అలా అనుకుంటూ ఉండాలి సాయి సాయి అని. ఏ పని చేస్తున్నా లోపల అంతరంగంలో అది పోతూ ఉండాలి. ఆ విధంగా సాధన చేస్తే అద్భుతం సాధ్యమైన వాళ్ళు చేయొచ్చు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామ స్మరణ చేయించుండేవారు. దీనినే నామసప్తాహం అందరూ. మనం కూడా చేస్తాం కదా ఇక్కడ నామసప్తాహం. అయితే ఇప్పుడు నామసప్తాహం చేయాలన్నా భజన చేయాలన్నా భయం. ఎందుకు చెప్పండి? డబ్బులు ఇందే డోలకు వాయించేవాడు రాడు. భజన బృందాలు కూడా డబ్బులు తీసుకునే వస్తారు. మేము ఎంతసేపు పాడాలి?
అని ముందుగా అడిగి, అయ్యా నీ షెడ్యూల్ ఇది రోజైతే మాకు ఒక 5,000 కట్టమండి, డబ్బులు ఇచ్చి భజన చేయించుకునే పరిస్థితి వచ్చేసింది. అది నన్ను అడిగితే ఈ సప్తాహాలు అవసరం లే, డబ్బులు ఇచ్చి చేయించుకునే సప్తాహాలు అవసరం లే. నేను ఆర్కెస్ట్రా మెయింటైన్ చేసేవాడిని కొన్ని సంవత్సరాల పాటు. ఏదైనా కార్యక్రమం వస్తే నేను ఆర్కెస్ట్రాతో బాబా సత్సంగం చేసేవాడిని. 10,000 15,000 ఖర్చు అయ్యేది. దానివల్ల మనశ్శాంతి పోయేది పూర్తిగా. ఎంత మనశ్శాంతి పోయేదంటే ఆయన ఎప్పుడో డేట్ చెప్తాడు, పలానా మా నాన్న కర్మంత్రాలు ఇంకోటో లేదా గురు పూర్ణిమ ఏదో చెప్తాడు, 15 రోజుల ముందు నెల ముందు చెప్తాడు. ఆయన చెప్పిన వెంటనే కీబోర్డ్ ఆయనకి ఇంకో ఆయనకి ఫోన్ చేయాలి, వాళ్ళు డేట్లు తీసుకోవాలి. మళ్ళీ వాడు వస్తాడు రాడు సమయానికి అడ్వాన్స్ ఇవ్వాలి వాడికి. నేను ఆ ధర్మకర్తకి ఫోన్ చేసి ఏమండి అడ్వాన్స్ ఇస్తారా అనాలా. వీడేంద్రా డబ్బు వెంటబడ్డాడు అని ఆయన అనుకుంటాడు. వీళ్ళేమో అడ్వాన్స్ ఇవ్వకపోతే నిలబడరు. ఇచ్చిన తర్వాత లెక్కలు వేసుకోవాలా. ఆయన 10,000 ఇచ్చినాడు, వీడికి 2,000, వీడికి 1,500, నాకు ఆటో ఖర్చు. కర్మ అనుభవించున్నా నేను. అసలు పోయింది మొత్తం, ఇది వచ్చేసింది. చివరికి నాకు విసుగు పుట్టి అసలు వద్దురనైనా ఈ ఆర్కెస్ట్రాలు వద్దు, సత్సంగం చెప్పమంటే నేరుగా వెళ్ళామో సత్సంగం చెప్పామా, లేదయ్యా నీకు దారి ఖర్చులకు ఇస్తానంటే బ్రహ్మాండంగా ఇవ్వండి తీసుకుంటా, ఇబ్బంది లేదు. నాకు డోలకు వద్దు, నాకు తబలా వద్దు. ఎందుకంటే మనశ్శాంతి పోతుంది. అసలు ఎందుకు భజన చేసేది? నామసప్తాహం ఎందుకు? 7 రోజుల పాటు బాబావారి స్మరణలో ఉండడానికి. ఈ నామసప్తం పెట్టుకున్న ధర్మకర్తకి టెన్షన్ ఏంటంటే వాడు వస్తాడో రాడు, వీళ్ళు వెళ్ళేసరికి వాడు రావాలా, వాడు వచ్చి కూర్చోవాలా. వాడు రాలేదనుకో సప్తాహం అయిపోతుంది. ఇప్పుడు ఆయనకి మనశ్శాంతి వచ్చిందా? అశాంతి, పూర్తి అశాంతి. ఎవడన్నా నాకు భగవంతుడు ఇదిగో ఈ విద్య నేర్పించాడు, ఈ తబలా నేర్పించాడు, ఆయన లేకపోతే నేను ఎక్కడ ఉండేది అని చెప్పి వచ్చి వాయించుకుంటే ఆనందం. ఏదో పాట పాడే శక్తిని ఇచ్చినాడు, పాట పాడే అద్భుతం. మాకు ముకుందాపురంలో ఉన్నది ఒకటి అమ్మవారు కౌసల్యమ్మ గారు, ఆమె సప్తాహం చేసేవాళ్ళు. అక్కడ ఉండేవాళ్ళు 10 మంది మహిళలు. ఆమె కాలం చేశారు ఈ మధ్య. 10 మంది మహిళలే, అద్భుతం. 10 మంది మహిళలే సప్తాహం చేస్తారు. ఒకరు వస్తారు, నామని చెప్పుకుంటూ ఉంటారు, మళ్ళీ రిలీవర్ వచ్చేదాకా. ఆ రిలీవర్ వచ్చిన తర్వాత ఈ వెళ్ళిపోతుంది, ఆమె వచ్చి కూర్చుంటుంది. 10 మందికి డే అండ్ నైట్ సప్తాహం చేస్తారు. అది కదా బాబా కోరుకునేది. తృప్తిగా ప్రేమగా వచ్చేస్తారు. ఆర్టిఫిషియల్గా ఏముండదు, అది కృత్రిమంగా కూడా ఉండదు. కృత్రిమంగా ఎలా ఉంటుందంటే పాడేవాడికి టైం అయిపోతుంటే ఎంతసేపు అండి పాడేది అంటాడు. అయిపోయింది, ఎంతసేపు పాడేది అనగానే అయిపోయింది కదా. అందువల్ల అప్పట్లో నామసప్తాహాలు చేసేవాళ్ళు, ఇప్పుడు నామసప్తాహాలు తయారైనాయి. అయితే బాబావారికి ప్రీతి, మనం 10 మంది అయినా 5 మంది అయినా కలిసి చేయగలిగితే కన్నా, మనం ప్రతిఫలం ఆశించకుండా చేయగలిగితే కన్నా, తృప్తిగా చేయగలిగితే, ఒక్కరు కూర్చొని చేసినా చాలు. బాబా ఎదురుగా కూర్చొని ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని ఒక్కరు చెప్తూ మరలా వచ్చేసరికి 1 గంట 2 గంటలు అలా స్పెండ్ చేసినా మళ్ళీ వాళ్ళ టర్న్ వచ్చేసరికి వాళ్ళు వచ్చేస్తారు. ఇలా చేసినట్లయితే నామసప్తాహం అద్భుతం ఇస్తుంది. అప్పుడు ఒక సంఘటన చెప్పారు. బాబావారు దాసగనుని అడుగుతారు, అయ్యా నామసప్తాహం చేయండి అని. అప్పుడు దాసగను గారు ఒక కండిషన్ పెడతాడు. ఏమన్నది? విఠల దర్శనం ఇస్తానంటేనే నేను నామసప్తాహం చేస్తాను. భక్తితో అన్నాడు, తప్పులేదు. విఠల దర్శనం ఇస్తానంటేనే నామసప్తాహం చేస్తాను అని నామసప్తాహం చేస్తాడు. ఈ గ్రంథంలో ఏం రాశారంటే, అప్పుడు బాబావారు చెప్పినటువంటి మాటలు, తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. విఠల దర్శనం అవుతుంది కానీ భక్తుడు భక్తి ప్రేమ, ఈ రెండింటితో మీరు చూడండి, ప్రేమ 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 అనే పదం అనేక సార్లు వస్తుంది సచ్చరిత్రలో. ఉండవలను. ఠాకూరునాథు యొక్క ఠాకూరు పట్టణం, విఠల యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణం ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. సకల తీర్థాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకనే బాబావారిని సకల దేవతా స్వరూపుడు అంటాం. సకల దేవతా స్వరూపుడు అని కొలుస్తాం అన్నమాట. ఎవరును ద్వారకకు పోవాల్సిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించున్నప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును. నువ్వు భక్తి ప్రేమలతో పిలిస్తే విఠలుడు వస్తాడు. ఆ భక్తి ప్రేమ 2 ఉండాలి. అది ఎందుకు చెప్తున్నాడంటే నామసప్తాహంలో ఈ 2 ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా మనం మాట్లాడింది అదే.
పైనేమో నామసప్తాహం అన్నాడు, కిందేమో భక్తి ప్రేమతో నువ్వు పట్టుకున్నట్లయితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. కాబట్టి నువ్వు చేసేటువంటి నామసప్తాహం కానీ, సంకీర్తన కానీ, ఆయన చేసేటువంటి పూజ కానీ ఏదైనా సరే ఆ 2 పదార్థాలు ఉండవలసిందే. బాబా గుడికి రావాలంటే శ్రద్ధ సబూరి ఉండాలి, బాబా భజన చేయాలంటే భక్తి ప్రేమ ఉండాలి. భక్తి ప్రేమ ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్నట్లయితే విఠల దర్శనం అవుతుంది, ఆ 2 ఉన్నట్లయితే బాబా దర్శనం కూడా అవుతుంది. ఇక్కడ దర్శనం అనే మాటకి అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు ఈ అధ్యాయంలో. మనం ఏమనుకుంటామంటే, అయ్యా నీకు బాబా దర్శనం అయిందా అంటే, అయ్యో నాకు కాలేదండి అంటాం. కానీ బాబా దర్శనం అవ్వడం అంటే ఏంటో ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పారు. అయ్యా నువ్వు భగవద్ దర్శనం అయిందా అంటే, నాకు ఎక్కడండి కాలేదండి, నాకు ఎప్పుడు దేవుడు కనిపించలేదే అని అంటాం. నిజంగా అంటాం కదా మనం, నేను కూడా అంటాను నాకు ఎప్పుడు బాబా కనిపించలేదే అని అంటాం. కానీ దర్శనం కావడం అంటే ఏంటో ఈ అధ్యాయంలో అద్భుతంగా చెప్పారు. దర్శనం అంటే అది మనం ఏదేదో ఆలోచిస్తాం, దర్శనం కావడం అంటే ఇంకేదో ఆలోచిస్తాం. అలాంటిది ఏం లేదు. దీంట్లో సింపుల్గా చెప్పాడు. ఆ టెక్నిక్ కూడా ఈ అధ్యాయంలోనే వస్తుంది. కాబట్టి మీరు కనుక భక్తి ప్రేమలతో చేసినట్లయితే మీకు భగవంతుడు విఠల దర్శనం అవుతుందని చెప్పాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా, పక్క పారాగ్రాఫ్లో సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చను. సప్తాహం అడిగింది ఎవరిని? దాసగను గారిని. విఠల దర్శనం కోరింది ఎవరు? దాసగను గారు. మళ్ళీ వెంటనే పారాగ్రాఫ్లో ఏమన్నాడు అంటే గన, సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చాను. స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను. అక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ అన్నాడు. దీన్ని నేను పట్టుకొని ఈ మధ్యకాలంలో బాబా వారి అధ్యాయంలో దాసగను కోరితే కాకాసాహెబ్ దీక్షిత్కి ఎందుకు అయ్యింది దర్శనం, మరి దాసగానికి ఎందుకు కాలేదు అని బాగా పరిశోధించినాడు. తీరా చూస్తే నా పరిశోధన అంత లేదు, అవసరం లేదు. ఎందుకంటే మణిమ్మ సచ్చరిత్రలో అద్భుతంగా ఉంది. మణిమ్మ సచ్చరిత్రలో చెప్పేసి తేల్చి పడేసి ఉన్నారు. దాంట్లో మణిమ్మ సచ్చరిత్రలో ఉన్నదాన్ని మీకు వినిపిస్తా. దీంట్లో తేడాగా ఉంది. అంటే ఒరిజినల్ సచ్చరిత్ర మణిమ్మది అంటే ఒరిజినల్ సచ్చరిత్ర ట్రూ ట్రాన్స్లేషన్లో 87వ ఓవిలో ఏముందంటే 86, 87 చాలా ఉంది. 87లో నామసప్తాహం సమాప్తి కాగానే దాసగనుకు షిరిడీలో విఠలుని దర్శనమైందని అంటారు. బాబా వచనాలు అనుభవంలోకి వచ్చాయి. ఇది ఉంది. ఇది మిస్ అయిపోయింది సంక్షిప్త చరిత్రలో. ఇది ఎప్పుడైతే మిస్ అయిపోయిందో పెద్ద కన్ఫ్యూజ్ వచ్చేసింది అలాంటి వాళ్ళకి. దాసగనుకు వారడం ఏంటి, కాకాసాహెబ్ దీక్షిత్ దర్శనం కావడం ఏంటి, మరి దాసగానికి అయిందా లేదా అని పెద్ద చర్చ. నేను తర్వాత మనం ఏదైనా పొరపాటు చేస్తున్నామేమో అని చెప్పి మూల గ్రంథానికి వెళ్తే అక్కడ స్పష్టంగా తెలిసింది దాసగనుకి అయ్యింది. ఈ కాకాసాహెబ్ దీక్షిత్ నెక్స్ట్ పారాగ్రాఫ్ అది వేరే కథ. ఆయనకు కూడా అయ్యిందని చెప్పడానికి ఆడ చిన్న పొరపాటు జరిగింది. ఏంటంటే ఈ 87వ ఓవిలో ఉండే విషయాన్ని దీంట్లో రాయడం మర్చిపోయారు. అక్కడ జరిగినటువంటి చిన్న పొరపాటు వల్ల కన్ఫ్యూజ్ వచ్చేసింది బాగా. కాబట్టి దాసగనుకి నామసప్తాహం అయిన వెంటనే విఠల దర్శనం అయిందా లేదా? అయింది, అనుభవం అయింది. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ కూడా అయింది. కాబట్టి చిన్న మార్పు నేను కూడా గమనించలేకపోయినా ఆ తర్వాత నాకు అది కూడా మనశ్శాంతి లేకుండా చేసేసరికి వెతకడం మొదలుపెట్టా. వెతికిన తర్వాత నాకు దొరికింది. ఓహో ఇదే కథ, మనం పొరపాటుగా ఇప్పుడు దాకా అంచనా వేసినాం అనేసి. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్కి ఎలా అయిందో చూడండి. కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో విఠలుడు దర్శనమిచ్చాడు. ధ్యానంలో దర్శనమిచ్చాడు. దాన్ని దర్శనమనే అన్నారు కానీ ధ్యానంలో కనిపిస్తే అది నీ భ్రాంతి అనలా, స్వప్నంలో కనిపిస్తే అది నీ భ్రాంతి అనలా. స్వప్నంలో బాబావారు కనిపించినా, ధ్యానంలో బాబావారు కనిపించినా అది దర్శనమే. ఇప్పుడు స్వప్నంలో మీకు కనిపించలేదా బాబావారు? చాలాసార్లు కనిపించారు, మీకు దర్శనమైంది. మరి స్వప్నంలో కనిపిస్తే దర్శనమా అని అంటే 100కి 100% దర్శనమే. ఎలా చెప్పగలను అంటే నాకు కాలేదు కాబట్టి.
అవును. ఎందుకు కాదు, అది దర్శనమే అవుతుంది. ఎందుకు అన్నానంటే ఆ మాట కదా, అది కదా అనుకున్నారు. అంటే మనం ఈరోజంతా బాబా వారికి చేశాం కాబట్టి అదే గుర్తొస్తుంది కదా అని అనుకుంటాం. కానీ నేను 13 ఏళ్ళ నుంచి ప్రతిసారి బాబా సత్సంగాలు చెప్తున్నానే, మరి నాకు రాలేదే. ఇప్పుడు మీరు చెప్పిన సూత్రం ప్రకారం అయితే మీరు అదే ఆలాపనలో ఉంటారు కాబట్టి పడుకున్నప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళి వచ్చామనుకో, రాత్రిపూట సినిమాకి సంబంధించిన కళ వస్తుంది, సహజం. మరి అది సహజమైతే బాబావారు కూడా అలా కనిపించే పని అయితే 13 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు సత్సంగాలు చెప్పి అదే ఆలోచనలతో పడుకొని ఉంటాను, ఎన్నిసార్లు భజనలు, ఎన్ని కార్యక్రమాలు చేసి ఉంటాను. మరి నేను పడుకునేటప్పుడు బాబా ఈసారైనా రాకూడదా అని ఇలా సత్సంగంలో చెప్పిన ప్రతిసారి అనుకుంటానే, ఒక్కసారి కూడా కల్లో కనిపించలేదు నాకు. చూసారా, కల్లో కనిపించడం అనేది దర్శనం, అది నిదర్శనం అంతే. దానికి నాకే పెద్ద అనుభవం ఇచ్చినాడు ఆయన. నేను ఇప్పుడు కూడా ఈ విషయాన్ని ఎన్నిసార్లు సత్సంగంలో చెప్పానో తెలుసా? అయ్యా మీకు అందరికీ కల్లో కనిపించాడు బాబా, నాకు కనిపించలా. మరి అప్పుడైనా కనిపించవచ్చు కదా, కనీసం ఒక రూపమైనా కనిపించవచ్చు కదా, లేదు. మరి షిరిడీకి వెళ్ళినప్పుడు కనిపించవచ్చు, లేదు. 13 ఏళ్ళు ఇప్పటికీ లేదు. మరి అది తమాషా కాదు, అది మనం అలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. స్వామి చెప్పినట్టు ఆయన సేవలో మనం రోజు చేస్తున్నాం కాబట్టి వచ్చి ఉంటాడని అనుకుంటాం, కాదు. అది దర్శనం. స్వప్నంలో మీకు బాబా కనిపిస్తే మీకంటే అదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఎందుకంటే ఆ బాధ నేను అనుభవిస్తున్నాను కాబట్టి, అది నాకు తెలుసు కాబట్టి. ఆ తర్వాత ధ్యానంలో కనిపించిన వెంటనే ఆ తృప్తితో జీవించాల. ఇప్పుడు ధ్యానంలో కనిపించిన వెంటనే బాబా దగ్గరికి వెళ్ళాడు కాకాసాహెబ్ దీక్షిత్. బాబా దగ్గరికి వెళ్తే వెంటనే ఏమన్నాడు, విఠల్ పాటిల్ వచ్చినాడా, నీవు వారిని చూచితివా, వాడు మిక్కిలి పారబోతు. మరి ధ్యానంలో కనిపించిన సంగతి బాబా వారికి ఏం తెలుసు? ఎందుకంటే ఆ దర్శనం ఇప్పించింది కూడా ఆయనే కాబట్టి వాడు మిక్కిలి పారబోతు, వాడిని దృఢంగా పట్టుకొనుము, ఏమాత్రము జాగ్రత్తగా ఉన్నను తప్పించుకుని పారిపోవును అని అన్నాడు. కాబట్టి దృఢంగా పట్టుకును అన్నాడు. కానీ వాస్తవానికి ఆ మాట అన్న తర్వాత ఒక పటాలు అమ్మేటువంటి వ్యక్తి 25-30 పటాలు తీసుకొచ్చి పటాలు అమ్ముతూ ఉంటే, విఠలుడి పటాలు, అప్పుడు ధ్యానంలో కనిపించినటువంటి మూర్తి ఈ పటంలో ఉన్న మూర్తి ఒకటేనని పటం కొనుక్కొని ఆయన నాకు బాబా విఠల్ దర్శనం అయింది అని తృప్తి పడతాడు. మళ్ళీ పటానికి వచ్చాడు. అంటే పటంలో బాబా కనిపించిన ఉన్నా కూడా అది నీకు దర్శనమైనట్టే. అంటే మనం ప్రతి నిత్యం బాబా దర్శనాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనమ సచ్చరిత్రలో ఉన్నదాన్ని కొద్దిగా మిస్ అయింది. అదేంటంటే మనమ సచ్చరిత్రలో గట్టిగా చెప్తాడు, ఏమనంటే వాడు పారబోతూ అన్నాడు కదా, వెళ్ళిపోతాడు అన్నాడు కదా. దీంట్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆ విఠలుడు పారుబోతూ క్షణమైనా అలక్ష్యం చేసి దృష్టిని మరలిస్తే పారిపోతాడు అని చెప్పి వదిలేయలేదు. ఆ వెంటనే ఏ వాక్యం వాడాడు తెలుసా? గట్టిగా మేకు కొట్టి అతనిని కదలకుండా ఉంచు అన్నాడు. దీని అర్థం ఏంటి? గట్టిగా మేకు కొట్టి అతనిని కదలకుండా ఉంచు అంటే పటం రూపంలో నీకు దర్శనం అవుతుందని ముందుగానే చెప్పాడు. దీంట్లో అదే అంటే నీకు ధ్యానంలో కనిపించినటువంటి మూర్తి కనిపించాడా అని అడిగి గట్టిగా మేకు కొట్టి పోకుండా చెయ్యంటే నీకు పటం రూపంలో దర్శనం వస్తుందని ముందుగానే బాబా చెప్పాడు. చెప్పిన ప్రకారమే పటాలు అమ్ముకునేటువంటి వ్యక్తి వచ్చాడు. ఇది కూడా సామాన్యమైన విషయం కాదు. ఇది మామూలుగా ఏమనుకుంటామంటే భగవంతుడిని గట్టిగా పట్టుకోమంటే, దృఢంగా పట్టుకోమంటే అది వేరే ఉద్దేశంలో తీసుకుంటాం. కానీ అలా కాదు. బాబావారు స్పష్టంగా చెప్పారు, నీకు పటాల రూపంలో విఠల దర్శనం అవుతుంది, ఆ పటం తీసుకొని గోడకి మేకు కొట్టు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ధ్యానంలో కనిపించిన దర్శనమే, స్వప్నంలో కనిపించిన దర్శనమే,
పటం రూపంలో కనిపించిన దర్శనమే, గుడికొచ్చి శిల రూపంలో చూసిన దర్శనమే. కాబట్టి బాబా దర్శనం అయ్యిందా అంటే ప్రతిరోజు బాబా దర్శనం అవుతూనే ఉంది, కాకుండా పోయేదేముంది. కాకపోతే స్వప్నంలో వచ్చిన వాళ్ళు కొద్దిగా ప్రమోషన్ వచ్చినట్టు. మామూలుగా అయితే దర్శనం అందరికీ అవుతూనే ఉంది. అందువల్ల ఎప్పుడైనా సరే బాబా దర్శనం స్వప్నంలో వచ్చింది అంటే నిద్ర లేచిన వెంటనే ఒకటి కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి ఆరతిచ్చి, నాయన నాకు దర్శనం ఇచ్చినావా దేవా అని చెప్పి మురిసిపోవాలి. ఇది కలే కదా, తప్పు. అంటే నువ్వు ఆయన దర్శనం ఇస్తే దాన్ని కొట్టి పారేస్తావు, మురిసిపోవాలి. నాకు కానీ కనిపిస్తే నేను అద్భుతం చేస్తాను, ఇంకా పెద్ద ఎత్తునే పండుగ చేసుకుంటాను నేనైతే కదా. మరి అది వస్తే అదృష్టం కానీ వస్తే నేను పండుగ చేసుకుంటాను. మీరు కూడా ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెప్పి పండుగ చేసుకుందాం. మీరందరూ కూడా అదృష్టవంతులమే. మీరందరూ మనందరం వల్ల మీరందరూ అదృష్టవంతులు, ప్రమోషన్ పొందిన వాళ్ళు. అద్భుతం. కొంతమందికి అయితే బాబా వాయిస్ వినిపిస్తుంది, నిజంగానే వినిపిస్తుంది. బాబా వాయిస్ మాట్లాడినట్టే ఉంటుంది. ఒక్కోసారి మనందరికీ అనుభవం వస్తుంది, ఎవరో పిలిచినట్టే ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తాం, ఎవరు ఉండరు, కానీ వాయిస్ మాత్రం నీకు వినిపించింది. ఆ విధంగా కొంతమందికి సాయి వాణి వినిపిస్తుంది, వారు ఇంకా అదృష్టవంతులు. సాయి వాణి వినిపిస్తే అంతకు మించిన అదృష్టవంతులు లేరు. కాబట్టి సాయి రూపదర్శనం, సాయి వాణి శ్రవణం, ఈ రెండు మహద్భాగ్యాలు. మీకు కానీ అలా వినిపిస్తూ ఉంటే అద్భుతం. అసలు ఈ గుడి వచ్చిందే సాయి వాణి నుంచి కదా. ధర్మక్షేత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కుమార్ గారు అక్కడ ఉంటే ఏదో బాబా వినిపించినట్టు వినిపించింది కదా. వాణి, సాయి వాణి పిలిచింది. ఆయన మాట్లాడాడు, బాబా వాణి వినిపించాడు కాబట్టి ఇక్కడ క్షేత్రం వెలిచింది, లేకపోతే ఇది వెలిసే అవకాశం లేదు. కాబట్టి సాయి వాణికి నిదర్శనం ఎక్కడ అంటే ఇదే ప్రత్యక్ష నిదర్శనం, అంతకుమించిన నిదర్శనం లేదు. అందువల్ల ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. సాయి రూప దర్శనం, సాయి వాణి శ్రవణం, ఈ రెండు మనం సాధించినట్లయితే మనం ఒక మెట్టు పైకెక్కినట్లే. సాయి బంధువులారా, ఈసారి భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయోగ క్షేత్రంలో దాసగను స్నానం ఇంకా ఉన్నాయి. బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదలు ప్రవేశించుట, తర్వాత 3 వసతి గృహాలు, ఇవంతా ఉన్నాయి. వచ్చే ఆదివారం బాబావారు మనకు అనుగ్రహాన్ని ఇస్తే వచ్చే ఆదివారం మళ్ళా కలుసుకుందాం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి స్వస్తి.